ఇది ద వేదాంశ్ డివోషనల్ ఛానెల్లో శ్లోకాలు, దివ్యమైన కథలు, ఆలయ విషయాలు మీకోసం. శ్రీరాముని 108 పవిత్ర నామాలను భక్తితో జపిస్తే మనసుకు శాంతి, ఇంటికి మంగళం కలుగుతాయి. ఇప్పుడు శ్రీరామాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని భక్తితో వినండి. శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం భక్తితో పఠించే అత్యంత మహిమాన్వితమైన స్తోత్రాలలో శ్రీరామాష్టోత్తర శతనామ స్తోత్రం. శ్రీరామ అష్టాట్ర శతనామ స్తోత్రం. 1. ఈ స్తోత్రంలో శ్రీరాముని 108 పవిత్ర నామాలు దాగి ఉన్నాయి. ధ్యానం. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసో వసానం నవకమలదలస్పర్ధినేత్రం ప్రసన్నం వామాన్కారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రం. స్తోత్రం. శ్రీరామః రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచనః శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. 1. జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః. 2. వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్ సత్యవిక్రమః సత్యవ్రతో వ్రతధరః సదా హనుమదాశ్రితః. 3. కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః విభీషణపరిత్రాతా హరకోదండఖండనః. 4. సప్తతాళప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః జామదగ్న్యమహాదర్పదలనః తాటకాంతకః. 5. వేదాంతసారో వేదాత్మా భవబంధైకభేషజః దూషణత్రిశిరోహంతి త్రిమూర్తిస్త్రిగుణాత్మకః. 6. త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః త్రైలోక్యరక్షకో ధన్వీ దండకారణ్యపుణ్యకృత్. 7. అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః. 8. రుక్షవానరసంఘాతి చిత్రకూటసమాశ్రయః జయంతత్రాణవరదః సుమిత్రానందవర్ధనః. 9. సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః. 10. సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః మహాయోగి మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః. 11. సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః ఆదిపురుషః పరమపురుషః మహాపురుష ఏవ చ. 12. తాతకాంతకృదవ్యక్తః పురాణపురుషోత్తమః స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవః. 13. అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః మాయామానుషచరిత్రో మహాదేవాదిపూజితః. 14. సేతుకృజ్జితవారీసః సర్వతీర్థమయో హరిః శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః. 15. సర్వయజ్ఞాధిపో యగ్వా జరామరణవర్జితః విభీషణప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః. 16. పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః పరజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః. 17. పరేశః పారగః పారః సర్వదేవాత్మకో గురుః. 18. ఫలశ్రుతి ఇతి రామస్తవమిదం గుహ్యాద్గుహ్యతమం మహత్ యః పఠేచ్చృణుయాన్నిత్యం స యాతి పరమాం గతిం బ్రహ్మహత్యాదిపాపౌఘైర్ముచ్యతే నాత్ర సంశయః. రామనామాష్టశతకం పుణ్యం సర్వపాపవినాశనం. విశేషం. ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేసి పఠించడం వల్ల సకల పాపాలు నశించి మనశ్శాంతి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరియు శ్రీరామచంద్రుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తాయి.